రఘురామకృష్ణరాజుకి ఇంకా ఏమీ తేలలేదట. ఇవాళ రఘురామకృష్ణరాజు పవన్ కళ్యాణ్ గృహప్రవేశం చేసుకున్నాక ఆయన్ని వెళ్ళి కలిశారు. వాస్తవంగా మొన్నటిదాకా నరసాపురం సీట్ అడిగారు. ఆ నరసాపురం సీటు భారతీయ జనతా పార్టీ మార్చే ప్రసక్తి లేదని చెప్పింది. శ్రీనివాస్ వర్మని పక్కన పెట్టాలనుకుంటే మొన్న శ్రీనివాస్ వర్మని రఘురామకృష్ణరాజు ఉన్న వేదిక మీద నుంచినే ప్రకటించారు చంద్రబాబు గారు. ఆయన భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థికి ఓటేయమని చెప్పి కూడా అభ్యర్థించారు. తద్వారా అక్కడే ఒక చెక్ పడింది. ఆ తర్వాత ఉండి అసెంబ్లీ స్థానం ఆయన ఆశించారు. ఉండి అసెంబ్లీ స్థానంలో రామరాజు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్లు వేరే వాళ్ళకి ఇవ్వనని ఇంతకుముందు చంద్రబాబు ప్రకటించారు. అయితే తెలుగుదేశంలోకి ఆల్రెడీ రఘురామకృష్ణరాజు చేరారు కాబట్టి ఇవ్వడం. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేలు మార్చబోనన్నారు. అందుకే గోరంట్ల బుచ్చి చౌదరిని కూడా మార్చలేదు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సంబంధించి సీటు రఘురామకృష్ణరాజుకి ఇస్తారా, ఉండిని రామరాజుకి ఇస్తారు. అట్లాగే శివరామరాజుని ఒక పక్కన శివరామరాజు వ్యతిరేకిస్తున్నారు, రామరాజు కూడా వ్యతిరేకిస్తే, ఇద్దరు వ్యతిరేకిస్తే పెద్ద కష్టం అవుతుంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు అయితే 2 రోజుల్లోపు నేను ఎక్కడ పోటీ చేసే తేలుతుంది అంటూ చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల్లోపు నా విషయం స్పష్టం చేస్తారని చెప్తున్నారు.